ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ విజనరీ లీడర్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏపీ అభివృద్ధి కోసమే కాదు, యావత్ భారతదేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అందుకే ఏపీలో పుట్టిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులుగా భావించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడు. వారి భవిష్యత్తు చాలా గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని కేంద్ర మంత్రి గొప్పగా చెప్పారు. ట్రేడ్ గేట్వేగా విశాఖ నిలుస్తుంది. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 2047 స్వర్ణాంధ్ర విజన్తో ఏపీ సాంకేతికంగా, ఆర్థికంగా కూడా బలోపేతం అవుతుంది. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుంది. టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తున్నాం. టెక్నాలజీ డెమోక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. $30 బిలియన్ విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. 104 శాటిలైట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా సాంకేతికతను ప్రజలకు దగ్గర చేస్తున్నాం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నాం. ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఉన్న భారత్ యువత ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి భారతీయ భావన వసుదైక కుటుంబం అనే విషయాన్ని నిరూపించాం. ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైన పరిస్థితులు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉంది. CII సదస్సులో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం చాలా అభినందనీయం. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్టే ఏపీలో కూడా ఆంధ్ర మండపాన్ని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.